మనం ఎంత, మన పదవులు ఎంత, మన బతుకు ఎంత, మన జీవితం ఎంత, రెప్పపాటు జీవితకాలం అన్నాడు ఒక కవి. తిప్పి కొడితే మన ఆయుర్దాయం ఎంత, ఏమి సాధిస్తాము, ఏవెత్తుకుపోతాము, కాల్చి బూడిదైపోతే తీసుకెళ్లి ఏ మహాకాళేశ్వర టెంపుల్లోనూ శివుడి మీద బూడిదలాగా చల్లితే అయిపోతాం. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎంటైర్ ప్రాసెస్లో అభినందనీయులు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీకి 155 సీట్లు వచ్చాయి అంటే ప్రజల నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా టీడీపీ అంత అధ్వానమైన స్థితిలో అయితే ఏం లేదు. వాళ్ళకి పోటాపోటీగానే ఓటింగ్ వచ్చినప్పటికీ అడిగి 155 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజలు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ టైంలో. సరే, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు ఒక ఛాన్స్ తీసుకున్నారు ఆ టైం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛాన్స్ని దుర్వినియోగపరుచుకున్నారని ప్రజలలో ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. దాని ప్రత్యామ్నాయమే, దాని రిజల్టే ఈరోజు మనం చూస్తున్నాం. సో దీంట్లో ఓవరాల్గా అందరూ చూడవలసింది ఏంటంటే, ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరూ చూడవలసింది ఏంటంటే, ఎలాంటి వారైనా అవ్వచ్చు, ప్రజలు ఒక డెసిషన్ తీసుకుంటే ఎలాంటి వాళ్ళైనా సరే భూస్థాపితం అయిపోతారనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. హేమాహేమేలే చరిత్రలో కలిసిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది వేదాంతం కాదు, కానీ విశాలమైన ప్రపంచంలో అతి చిన్న భూగోళంలో అన్ని ఖండాల్లో భారతదేశం అనేది ఒక చిన్న ఖండం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎంత, ఉన్న స్టేట్ని 2 మొక్కలు చేస్తే ఒక మొక్క మిగిలింది. దాంట్లో మనం ఎంత, మన పదవులు ఎంత, మన బతుకు ఎంత, మన జీవితం ఎంత, రెప్పపాటు జీవితకాలం అన్నాడు ఒక కవి. తిప్పి కొడితే మన ఆయుర్దాయం ఎంత, ఏమి సాధిస్తాము, ఏవెత్తుకుపోతాము, కాల్చి బూడిదైపోతే తీసుకెళ్లి ఏ మహాకాళేశ్వర టెంపుల్లోనూ శివుడి మీద బూడిదలాగా చల్లితే అయిపోతాం. అలాగా అది గుర్తు పెట్టుకుని భూమి మీద నిలబడి మన మాటలు కానీ చేతలు కానీ మనిషిని మనిషిలాగా చూడడం నేర్చుకుంటే ప్రజలు ఎవరినైనా అభిమానిస్తారు కదా. ఇప్పుడు గెలిచిన వాళ్ళలో చూడండి, ఆల్మోస్ట్ హేమాహేములు ఏంటో లక్షల మెజారిటీ. సో ప్రజాస్వామ్యానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్. సో ప్రజలందరికీ శుభాభినందనలు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి తర్వాత విషయం. ఇది ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం. రాజకీయ నాయకులందరికీ తర్వాత శుభాకాంక్షలు, గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అలాగే ఎవరైతే గెలుపు పదం వైపు లేరో వాళ్ళు ఎక్కడ తప్పులు చేసామనేది సరి చూసుకుని నెక్స్ట్ ప్రణాళికలు వేసుకుని నిజంగా చిత్తశుద్ధితోటి ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు అభినందిస్తారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఒక స్థానం అనేది ఏర్పాటవుతుంది. స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా మెజారిటీ రాలేదు, వేరియస్ రీజన్స్ అయ్యి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం అతీతులేం కాదు. పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆయన మళ్ళీ నిలబెట్టుకుంటే దాన్ని నెక్స్ట్ దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒక చిత్తశుద్ధితోనే రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు గెలిచిన వాళ్ళు అనేది మనం అనుకుందాం. ఆ యొక్క హోప్తోనే కదా ముందుకు వెళ్ళేది. సో లెట్ us see how it goes. థ్యాంక్ యూ అండి, నమస్తే.